హాయ్ అండి. ఈ వీడియోలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ బేసిక్స్ నేర్చుకుంటున్నాము. బేసిక్స్లో కొన్ని ఆప్షన్స్ ప్రీవియస్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఈ ట్యాబ్స్ గురించి, రిబ్బన్స్ గురించి, ఇందులో ఉన్న ఆప్షన్స్ గ్రూప్స్ గురించి నిన్న వీడియోలో చెప్పుకున్నాము. ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ఇక్కడ గ్రూప్స్ గురించి చెప్పుకుంటున్నాము. గ్రూప్లో కూడా క్లిప్ బోర్డ్ గురించి చెప్పుకుందాం. ఈరోజు క్లిప్ బోర్డ్ గ్రూప్ గురించి చెప్పుకుంటున్నాం. అందులో కట్, కాపీ, ఫార్మాట్, పెయింటర్, పేస్ట్ అనే ఆప్షన్స్ గురించి నేర్చుకుంటున్నాము. ఇందులో ఈ ఆప్షన్స్ అనేది యూజ్ చేయాలంటే మనం డేటా అనేది తీసుకోవాలి. ఇక్కడ ఎంటీ బ్లాంక్ షీట్ ఉంది. నేను డేటా ఉన్న షీట్ ని తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ కొన్ని నేమ్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ నేను టైప్ చేసి ఉంచాను. దీంట్లో వచ్చేసరికి నేను సేమ్ దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేయాలంటే కూడా మూవ్ చేయొచ్చు. ఆ మూవ్ చేయడానికి చూడండి, ఫస్ట్ ఈ సెల్ మీద ఈ విధంగా క్లిక్ చేసేసి ఇక్కడ మూవింగ్ సింబల్ ఆప్షన్ వచ్చింది కదా, ఈ మూవింగ్ సింబల్ ఉన్నప్పుడు మీరు ఈ విధంగా డ్రాగ్ చేస్తే గనక సేమ్ అది వస్తుంది. లేదు మొత్తం ఫార్మాట్ మొత్తాన్ని చేయాలనుకోండి, ఈ మొత్తాన్ని ఈ విధంగా సెలెక్షన్ చేసేసుకొని ఇక్కడ ఈ మూవింగ్ సింబల్ వచ్చినప్పుడు ఇలా డ్రాగ్ చేస్తే గనక మీకు ఆ ఫార్మాట్ అనేది అట్లా ఇక్కడ ఉన్నది అక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఫార్మాట్ అనేది కరెక్ట్ గా రాలేదు. నెక్స్ట్ మళ్ళీ దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. ఇట్లాగా ఈ విధంగా మూవ్ చేసి, లేదు సేమ్ డేటా అనేది ఇక్కడ కావాలి, డేటా అనేది ఇక్కడ ఉండాలి ప్లస్ ఇక్కడ కూడా ఉండాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ డేటాని ఈ విధంగా సెలెక్షన్ చేసేసుకొని ఇక్కడ కాపీ ఆప్షన్ ఉంది. ఇక్కడ క్లిప్ బోర్డ్ లోని కాపీ కనబడుతుంది కదా, కాపీ మీకు ఎక్కడైతే కావాలో అక్కడికి వెళ్ళి క్లిక్ చేసేసి ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ పేస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే గనక సేమ్ డేటా అనేది ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డేటా అనేది ఇక్కడ సేమ్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. దీనికి వచ్చేసరికి షార్ట్ కట్ కి వచ్చేసరికి సేమ్ డేటాని ఈ విధంగా సెలెక్షన్ చేసుకున్న తర్వాత కంట్రోల్ ప్లస్ సి, మీ కీబోర్డ్ లో కంట్రోల్ పట్టుకొని సి బటన్ క్లిక్ చేయండి. సో ఇది డేటా అనేది కాపీ అయిపోయింది. మీకు ఎక్కడైతే కావాలో అక్కడ కర్సర్ తో క్లిక్ చేయండి. ఇక్కడ మౌస్ పాయింటర్ తో క్లిక్ చేసిన తర్వాత కంట్రోల్ ప్లస్ వి అనేది పేస్ట్ అన్నమాట. లేకపోతే ఇక్కడ పేస్ట్ మీద క్లిక్ చేయండి. ఇది షార్ట్ కట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ డేటా అనేది సేమ్ ఇక్కడ ఫార్మాట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ గా వేరే షీట్ లో కావాలనుకుంటున్నాను నేను. కాబట్టి సేమ్ ఇక్కడ చూడండి, మొత్తం ఉన్నదాన్ని సెలెక్షన్ చేసేసుకొని కాపీ, మీకు ఏ షీట్ లో కావాలో ఆ షీట్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ మీకు ఎక్కడ కావాలంటే ఆ కాలం లో క్లిక్ చేసేసి ఇక్కడ పేస్ట్ ఆప్షన్ కొట్టండి. ఇక్కడ ఏమైంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డేటా కావాలన్నా నేను ఇక్కడ ఏదైతే ఉందో అదే డేటా కావాలి. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫార్మాట్ అనేది మిస్ అయింది. చూడండి, ఓన్లీ నేమ్స్ అయితే వచ్చినాయి కానీ ఇక్కడ కాలం విత్ గానీ రో హైట్ గానీ ఈ ఫార్మాట్ అనేది ఏది రాలేదు. సేమ్ ఉన్నది ఉన్నట్టే రావాలి అనుకుంటే గనక చూడండి, ఇక్కడ ఈ షీట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మూవ్ ఆర్ కాపీ అనే ఆప్షన్ ఉంది. ఈ షీట్ మొత్తాన్ని కాపీ చేయడం అనమాట. ఇక్కడ మన ఏ షీట్ లో కాపీ కావాలన్నది అడుగుతుంది. ఇక్కడ షీట్ 3 లో కావాలనుకుంటున్నాను నేను. క్రియేట్ కాపీ, షీట్ 2 సెలెక్షన్ చేసుకున్న తర్వాత క్రియేట్ కాపీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే బటన్ ప్రెస్ చేయండి. సేమ్ చూడండి, ఇప్పుడు ఈ షీట్ లో ఉన్నది షీట్ 2 లో ఉన్న డేటా షీట్ 3 లోకి వచ్చేస్తుంది అనమాట. ఇది సేమ్ డేటా అనేది కాపీ అయింది. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎట్లా చెప్పుకోవాలంటే, ఒకవేళ మీరు అటెండెన్స్ షీట్స్ ఇట్లాంటివి ప్రిపేర్ చేస్తున్నారు, ఒక మంత్ అంటే ఒక 1 ఇయర్ కి సంబంధించింది, అంటే జనవరి డిసెంబర్ లాగా ఒక షీట్ చేసుకొని సేమ్ మిగిలిన చేయాలంటే ప్రతి నెలది చేయాల్సిన అవసరం లేదు. ఒక షీట్ చేసేసుకొని మూవర్ కాపీ కొట్టి అందులో ఉన్న డేస్ వరకు మార్చేసుకుంటే కనుక మీకు ఈ వర్క్ అనేది ఈజీ అయిపోతుంది. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. వర్క్ ను బట్టి ఆప్షన్స్ అనేవి ఎలా యూజ్ చేయాలన్నా కూడా నేర్చుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ ఆప్షన్ అనేది దేనికి యూజ్ చేస్తాం తెలిస్తే చాలు, సరిపోతుంది. ఇక్కడ మనం యూజ్ చేసేటప్పుడు కాపీ పేస్ట్ గానీ లేకపోతే కట్ పేస్ట్ గానీ యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, వేరే షీట్ లో చేయడం అయిపోయింది, లేకపోతే పక్క కాలం లో చేసాము. నెక్స్ట్ ఇదే ఉన్న కాలం లోని ఒక రో నుంచి ఇంకొక రోలో నేమ్ అనేది కాపీ చేయాలి, పేస్ట్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ లతిక అనే నేమ్ ని నేను ఈ వంశీ తర్వాత రావాలనుకుంటున్నా నేను. అంటే ఈ లతిక అన్న నేమ్ ఇక్కడ ఉండాలి, ప్లస్ వంశీ తర్వాత కూడా ఉంది, ఇంకొక పర్సన్ నేమ్ అనుకుంటున్నాం. ఇక్కడ దీని దగ్గర కూడా రావాలనుకుంటున్నా నేను. అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఈ సెల్ ని సెలెక్షన్ చేసేసుకొని కాపీ ఆప్షన్ క్లిక్ చేయండి. మీరు ఎక్కడైతే రావాలనుకుంటున్నారో అక్కడ వంశీ తర్వాత రావాలి కదా, ఆ సెల్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ పేస్ట్ ఆప్షన్ అనేది కొట్టండి.
చూడండి ఇప్పుడు ఇక్కడ లతిక నేమ్ అయితే వచ్చింది, కానీ ఇక్కడ వంశీ నేమ్ అనేది మిస్ అయింది చూడండి. అంటే నేమ్ అనేది మిస్ అవ్వకూడదు, ఆ నేమ్ కూడా ఉండాలి సేమ్. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు చూడండి, ఫస్ట్ లతిక నేమ్ సెలెక్షన్ చేసేసుకొని ఫస్ట్ కాపీ చేయాలి. తర్వాత మీరు దేని తర్వాత రావాలనుకున్న ఆ సెల్ మీద రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఇన్సర్ట్ కాపీడ్ సెల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఈ సెల్ అనేది కిందకి వెళ్ళాలి. ఇప్పుడు వంశీ సెల్ అనేది కిందకి వెళ్ళాలి. చూడండి వంశీ సెల్ అనేది కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ లతిక నేమ్ అనేది వచ్చేసింది. అంటే ఇక్కడ వంశీ నేమ్ అనేది ఆల్రెడీ అలాగే ఉండిపోయింది. ఇందాక మీరు కాపీ పేస్ట్ చేస్తే ఏమైపోతుంది, ఈ వంశీ నేమ్ అనేది ఇక్కడ నుంచి లేదు, ఈ సెల్లో ఇది అనేది మిస్ అయింది. ఇప్పుడు అట్లా మిస్ అవ్వకుండా డేటా అనేది ఉండాలనుకుంటే కనుక మీరు ఈ విధంగా ఇన్సర్ట్ కాపీడ్ సెల్స్ అనే ఆప్షన్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఇది కాపీ పేస్ట్ ఆప్షన్ కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ కట్ పేస్ట్ ఆప్షన్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ ఉన్న డేటా అనేది ఇక్కడ నుంచి తీసేసి నేను వేరే కాలంలో పెట్టాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ డేటాని సెలెక్షన్ చేసేసుకొని ఇక్కడ కట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు ఎక్కడైతే కావాలనుకుంటున్నారో ఆ సెల్ ఆ కాలంలోకి వెళ్ళి సెల్ మీద క్లిక్ చేసిన తర్వాత పేస్ట్ ఆప్షన్ కొట్టండి. ఈ విధంగా ఇక్కడ నుంచి డేటా అనేది ఇక్కడికి వచ్చేసింది అనమాట. ఇది వేరే షీట్ లో చేయాలన్నా సరే సేమ్ వేరే షీట్ లో కూడా చేయొచ్చు అనమాట. సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి కట్, మీకు ఇక్కడ కావాలి అక్కడికి వచ్చి పేస్ట్. సేమ్ మరి ఒక చోట నుంచి ఒక చోట ఏం చేసాం, మరి ఒకటే కాలంలో ఒక రో నుంచి ఇంకొక రోలోకి షిఫ్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్న ఈ రోలో ఉన్న నేమ్ ని లాస్ట్ ఈ నేమ్ లో కావాలి అనుకుంటున్నాను నేను. ఇక్కడ కిరణ్ అనే నేమ్ అనేది నాకు ఇక్కడ పల్లవి తర్వాత రావాలనుకుంటున్నాను. కిరణ్ నేమ్ అనేది ఇక్కడ నుంచి తీసేసి పల్లవి తర్వాత ప్లేస్ చేయాలనుకుంటున్నాను నేను. ఫస్ట్ ఈ కిరణ్ నేమ్ ని ఇక్కడ క్లిక్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత కట్ చేయాలి. మీరు ఎక్కడైతే కావాలనుకుంటున్నారో పల్లవి తర్వాత రావాలని పల్లవి మీద క్లిక్ చేసేసి పేస్ట్ ఆప్షన్ కొట్టండి. చూడండి ఇక్కడ దీని తర్వాత అయితే వచ్చింది, కానీ ఇక్కడ చూడండి ఇక్కడ బ్లాంక్ స్పేస్ అయితే వచ్చింది. అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ బ్లాంక్ అనేది రాకూడదు, సేమ్ ఇదే ప్లేస్ అనేది కిందకి వెళ్ళిపోవాలి. అప్పుడు అడ్జస్ట్మెంట్ కావాలి అనుకుంటే గనక చూడండి ఇక్కడ ఫస్ట్ ఈ సెల్ ని కట్ చేసిన తర్వాత కట్ మీకు ఎక్కడ రావాలనుకుంటున్నా ఆ సెల్ మీద క్లిక్ చేసేసి ఇక్కడే రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సర్ట్ కట్ సెల్స్ అనే ఆప్షన్ అనేది యూజ్ చేయాలి. చూడండి ఇప్పుడు ఈ నేమ్ అనేది కిందకి వెళ్ళిపోయింది, కిరణ్ నేమ్ అనేది ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఉన్న కిరణ్ నేమ్ అనేది ఇక్కడ తీసుకొచ్చాం అనమాట. ఇట్లా ఒకటే కాలంలో సెల్స్ లను రీప్లేస్ చేయాలనుకుంటే గనక ఇన్సర్ట్ కట్ సెల్స్, ఇన్సర్ట్ కాపీడ్ సెల్స్ అనే ఆప్షన్ యూజ్ చేయాలి. నార్మల్ గా ఉన్న డేటాని ఇక్కడ నుంచి ఇంకో చోట ప్లేస్ చేయాలనుకుంటే గనక కాపీ పేస్ట్ అనేది ఆప్షన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫార్మాట్ పెయింటర్ గురించి. ఈ ఫార్మాట్ పెయింటర్ దేనికి యూజ్ చేస్తామో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ ఈ కవిత అనే నేమ్ అనేది కావాలి కాబట్టి నేను ఫస్ట్ ఇక్కడ ఈ కవిత నేమ్ ని ఈ విధంగా పేస్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఈ కవిత నేమ్ కి నేను ఇక్కడ కొన్ని ఫార్మాట్స్ అయితే అప్లై చేస్తున్నాను. ఇక్కడ కలర్ ఒకటి ఫిల్ కలర్, ఇక్కడ ఫాంట్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటున్నాను ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ ఫిల్ కలర్ కూడా అప్లై చేయాలి. ఇట్లా ఉంది. దీనికి ఉన్న ఫార్మాట్ అనేది నాకు కింద ఇక్కడున్న కవిత నేమ్ కూడా కావాలనుకుంటున్నాను నేను. చూడండి అలాంటప్పుడు ఫస్ట్ ఈ కవిత నేమ్ ని సెలెక్షన్ చేసేసుకొని ఇక్కడ ఫార్మాట్ పెయింటర్ లోకి వచ్చి ఇక్కడ కవిత మీద ఇక్కడ సింబల్ వచ్చింది కదా, జస్ట్ ఇట్లా క్లిక్ చేయండి. సేమ్ దీనికి ఉన్న స్టైల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ ఫార్మాట్ అంతా కూడా దీనికి వచ్చింది. ఇది మళ్ళీ ఇదే ఫార్మాట్ అనేది వేరే నేమ్ కి అప్లై చేయాలన్నా కూడా చేయొచ్చు అనమాట. చూడండి ప్రతిసారి చేయాలనుకుంటే గనక ఇక్కడ ప్రతిసారి ఫార్మాట్ పెయింటర్ మీద క్లిక్ చేయాల్సి వస్తుంది. మీరు ఒకసారి క్లిక్ చేసి అదే ఫార్మాట్ అనేది రిపీటెడ్ గా రావాలి అనుకుంటే గనక మీరు ఫస్ట్ ఈ ఫార్మాట్ పెయింటర్ మీద డబల్ క్లిక్ చేయండి. చూడండి మీరు ఏ నేమ్ కి అయితే చేయాలనుకుంటున్నారో ఆ నేమ్ దగ్గర ఒకటేసారి ఈ విధంగా క్లిక్ చేసుకుంటుంటే గనక ఆ ఫార్మాట్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఈ ఫార్మాట్ పెయింటర్ అనేది దీనికోసం యూజ్ చేస్తాం అనమాట. మీరు చేసే వర్క్ లో రిపీటెడ్ గా సేమ్ డేటా అనేది వేరే అంటే ఈ ఫార్మాట్ అనేది వేరే వాటికి కూడా కావాలి అనుకుంటే గనక మళ్ళీ ప్రతిసారి అదే పని అనేది చేయకుండా సేమ్ సింపుల్ గా ఈ ఫార్మాట్ పెయింటర్ అనేది యూజ్ చేసుకొని చేయొచ్చు. వర్క్ అనేది సింపుల్ గా అయిపోతుంది అనమాట. టైం కూడా తక్కువ అయిపోతుంది.
ఇది క్లిప్ బోర్డ్ లో ఉన్న ఆప్షన్స్ గురించి. నెక్స్ట్ మనం ఫాంట్ గ్రూప్ లో ఉన్న ఆప్షన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.